సొంత పార్టీ ప్రధానులను ఏనాడు గౌరవించని కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుండి ఇప్పుడు ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. బతుకున్నప్పుడు గుక్కెడి గంజిపోయలేదు, కానీ చనిపోయాక పరమాన్నం పంచిపెడుతున్నారనే సామెత మాదిరిగా కాంగ్రెస్ తీరు కనిపిస్తుంది. కుటుంబ ప్రధానులకు కాకుండా పార్టీలో ఇతర ప్రధానులను ఏనాడు గౌరవించని కాంగ్రెస్ ఇప్పుడు గౌరవం, స్మారకం అనే పదాలు గుర్తు చేసుకుంటుంది. అధికారంలో ఉండి కూడా గతంలో సొంత పార్టీ ప్రధానులకు స్మారకం కూడా నిర్మించలేదు. మరి ఇప్పుడు స్మారకం నిర్మించాలని ఏ చిత్తశుద్ధితో కోరుతుందనేది పలువురు నుంచి వినిపిస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మించాలని కేంద్రానికి లేఖ రాయడం అంటే తన ద్వంద్వ వైఖరి ఏంటో అర్థమవుతుందనేది పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మన్మోహన్ సింగ్ అంత్యక్రియల విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి రాజకీయాలకు వెళ్లకుండా మాజీ ప్రధాని గౌరవార్థం అంత్యక్రియలు నిర్వహించి స్మారకం నిర్మించేందుకు నిర్ణయించింది. ఈ విషయంపై కాంగ్రెస్ రాజకీయం చేయాలనుకున్నా అందుకు కాంగ్రెస్ అవకాశమే ఇవ్వకుండా కేంద్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. పార్టీలకు అతీతంగా ఎవరిని ఎలా గౌరవించాలనేది తమకు తెలిసిన విధంగా ముందుకు వెళుతుంది. కాంగ్రెస్ రాజకీయ దురుద్దేశంతో మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మించాలని లేఖ రాసిన అందుకు కేంద్రం ఎలాంటి విమర్శలకు రాజకీయాలు చేయకుండా స్మారకం నిర్మిస్తామని రిప్లై ఇచ్చింది. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నన్నాళ్లు లేని సోయి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడెలా పుట్టుకొచ్చిందనేదే పలువురి నోట వినిపిస్తున్న మాట. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మించాలని కేంద్రానికి లేఖ రాసింది కాంగ్రెస్ పార్టీ. మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞులకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలోనే స్మారకాలు ఏర్పాటు చేయడం దేశంలో సాంప్రదాయంగా వస్తుందని తెలిపింది. అయితే కేంద్రం మన్మోహన్ సింగ్ గౌరవార్థం స్మారకం నిర్మిస్తామని చెప్పింది. స్మారకం నిర్మాణం కోసం ట్రస్ట్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, స్థలాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుందని, అందుకు కొంత సమయం పడుతుందని పేర్కొంది. అయితే మన్మోహన్ సింగ్కు స్మారకం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సరే, మరి కాంగ్రెస్ హయాంలో మాజీ ప్రధాని పివి నరసింహారావుకు స్మారకం ఎందుకు ఏర్పాటు చేయలేదనేది ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న ప్రశ్న. నాడు కాంగ్రెస్ పార్టీ పివిని అవమానించిన తీరు దేశ చరిత్రలో కనీ విని ఎరుగనిదని పెద్ద దుమారమే రేగింది. నెహ్రూ కుటుంబానికి చెందిన వారిని తప్ప కాంగ్రెస్ పార్టీలోని ఇతర ఏ ప్రధానులకు ఆ పార్టీ గౌరవించలేదని విమర్శలున్నాయి. మాజీ ప్రధాని పివి నరసింహారావును సొంత పార్టీనే అడుగడుగున అనేక అవమానాలకు గురిచేసింది. బతికి ఉన్నప్పుడే కాదు, మరణాంతరం కూడా ఆ వివక్ష చూపింది. సొంత పార్టీ నేతగా కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించలేదన్నది చారిత్రక సత్యమంటారు. దేశం అనేక సంక్లిష్ట సమస్యలో కూరుకుపోయిన తరుణంలో తన ప్రజ్ఞా పాఠవాలతో మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు ముందుకు నడపడమే కాకుండా భారత్ను ప్రగతి పదంలో నడిపించిన మహనీయుడు పివి. అంతటి మహనీయుడిని కాంగ్రెస్ మాత్రం ఏనాడూ గౌరవించలేదంటారు. సోనియా, రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు పివి పేరెత్తడానికి సైతం సాహసించలేదట. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వలేదు. పివికి భారతరత్న ఇవ్వాలని ఎందరో మేధావులు డిమాండ్ చేసినా నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోలేదు. పివి సేవలను మరుగున పడేసేందుకే అడుగడుగున కాంగ్రెస్ యత్నించిందనేది విమర్శలు ఉన్నాయి. పివి మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోనే నిర్వహించాలని కుటుంబీకులు పట్టుబట్టారు. కానీ అప్పటి కాంగ్రెస్ మాత్రం అది సాధ్యం కాదని చెప్పి పివి పార్థివ దేహాన్ని హైదరాబాద్కు పంపించారు. ఢిల్లీలో పివి స్మారకం నిర్మించాలన్న డిమాండ్ని కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. మాజీ ప్రధానులందరికీ ఢిల్లీలో ప్రత్యేకంగా ఘాట్లు నిర్మించినా పివికి ఓ స్మారకం నిర్మించకపోవడం కాంగ్రెస్ పార్టీ పివిని అవమానించిన తీరుకు నిదర్శనమంటారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ప్రధాని పివి గౌరవార్థం స్మారకాన్ని నిర్మించింది. అంతేకాదు, ఆయనకు భారతరత్న ప్రకటించి గౌరవించింది. 10 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రాజ్ఘాట్లో నిర్వహించాలని, అక్కడ ప్రత్యేక స్మారక స్థలాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కానీ సరిగ్గా 20 ఏళ్ల క్రితం మరణించిన మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ భిన్నంగా వ్యవహరించింది. పివి భౌతిక కాయాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయానికి రానివ్వకుండా గేట్లు మూసేశారనే విమర్శలతో నాడు పెద్ద దుమారమే చెలరేగింది. పివి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా వాళ్లపై ఒత్తిడి తెచ్చి పివి పార్థివ దేహాన్ని
హైదరాబాద్కు పంపి అంత్యక్రియలు చేయించింది. హైదరాబాద్లో ఘనంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని నమ్మబలికి కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా అంత్యక్రియలు జరిగాక పీవీ భౌతిక కాయం సరిగ్గా కాలిందా లేదా అని కూడా పట్టించుకోలేదు. పీవీ చితి వద్ద సగం కాలిన శరీరాన్ని కొన్ని జంతువులు పీకుతున్నాయని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంటే పీవీని కాంగ్రెస్ ఎంత ఘోరంగా అవమానించిందో చెప్పొచ్చంటున్నారు పలువురు. నిజానికి పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా సేవలందించారు. ఇద్దరు కలిసి తమ సంస్కరణలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించారు. అలాంటిది ఆపత్కాలంలో భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందించిన పీవీని కాంగ్రెస్ విమర్శించిన తీరు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. వాస్తవానికి ఎంతో పేరుగాంచిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే పీవీ. పీవీకి మన్మోహన్ సింగ్కు మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ పీవీ మరణించినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ మాటకు అప్పటి ప్రధాని మన్మోహన్ ఎదురు చెప్పలేకపోయారు. సీనియర్ నాయకుల పార్థివ దేహాలను పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు నాయకుల సందర్శనార్థం ఉంచే కాంగ్రెస్ పార్టీ పీవీ విషయంలో ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరించిందో సోనియా గాంధీకే తెలియాలంటారు. రాజ్ఘాట్లో ఒక్కొక్కరికి ప్రత్యేక స్మారక స్థలం ఏర్పాటు చేసేందుకు స్థలం లేదు. దీంతో రాష్ట్రీయ స్మృతి స్థల్లో మాజీ ప్రధానుల స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. 2013లో మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు రాజ్ఘాట్లో ప్రత్యేక స్మారక స్థలం కావాలని కాంగ్రెస్ పార్టీ స్వయంగా కోరుతుంది. మన్మోహన్ కు ప్రత్యేకంగా స్మారక స్థలాన్ని నిర్మించకపోవడం అంటే దేశ తొలి సిక్కు ప్రధానిని ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని కాంగ్రెస్ అంటుంది. ఈ విషయం ఆ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ ట్వీట్ చేశారు. మరి తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు జరిగిన అన్యాయం, అవమానం గురించి ఒక్క కాంగ్రెస్ సీనియర్ నాయకుడైనా ఎందుకు మాట్లాడలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు ముందు కూడా 3 ప్రధానుల అంత్యక్రియలు ఢిల్లీలో జరగలేదు. వీరిలో పీవీ నరసింహారావుతో పాటు వీపీ సింగ్, మొరార్జీ దేశాయ్ పేర్లు ఉన్నాయి. వీరిలో ఇద్దరికి స్మారకం నిర్మించేందుకు స్థలం కూడా ఇవ్వలేదు. 1989 నుంచి 90 వరకు భారత ప్రధానమంత్రిగా పనిచేసిన వీపీ సింగ్ 2008లో ఢిల్లీలో మరణించారు. ఢిల్లీలోనే వీపీ సింగ్ అంత్యక్రియలు జరుగుతాయని నాడు చర్చ జరిగింది. కానీ చివరకు అతని పార్థివ దేహాన్ని అలహాబాద్కు తరలించారు. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అయితే ప్రభుత్వం నుండి ఒక ప్రతినిధిని కేబినెట్ మంత్రి రూపంలో అక్కడికి పంపారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సుబోధ్ కాంత్ సహాయ్ సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియల తర్వాత వీపీ సింగ్ కోసం స్మారక చిహ్నం నిర్మించాలని చర్చ కూడా జరిగింది. కానీ ఢిల్లీలో వీపీ సింగ్ స్మారకం నిర్మించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. 1977 నుండి 79 వరకు ప్రధానమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ 1995లో ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో మరణించారు. మొరార్జీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు సబర్మతి ఒడ్డున ఆయన అంత్యక్రియలు జరిగాయి. మొరార్జీ అంత్యక్రియలకు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హాజరయ్యారు. అంత్యక్రియల అనంతరం మొరార్జీ దేశాయ్ చితాభస్మాన్ని ఢిల్లీకి తరలించారు. ఆ సమయంలో ఆయన కోసం ప్రత్యేకంగా స్మారక చిహ్నం నిర్మించాలని చర్చ జరిగింది. అయితే మొరార్జీ స్మారకాన్ని మాత్రం ఢిల్లీలో నిర్మించలేకపోయారు. భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అంత్యక్రియలు ఢిల్లీలోనే జరిగాయి. నెహ్రూతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, చంద్రశేఖర్, చౌదరి చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, ఐకే గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలు ఢిల్లీలోనే జరిగాయి. వీరిలో నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా, చౌదరి చరణ్, చంద్రశేఖర్, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ అంత్యక్రియలకు స్మారకానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. సంజయ్ గాంధీ అంత్యక్రియలు కూడా రాజ్ఘాట్లోనే జరిగాయి. సంజయ్ గాంధీ లోక్సభ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అదీకాక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు కావడంతో ఆయన అంత్యక్రియలు కూడా రాజ్ఘాట్లోనే నిర్వహించారు. గాంధీ కుటుంబానికి చెందిన ఎంపీకి రాజ్ఘాట్లో అంత్యక్రియలు నిర్వహిస్తే ఆ పార్టీకి చెందిన ఇతర ప్రధానుల అంత్యక్రియలు నిర్వహించాలన్నా, స్మారకాలు నిర్మించాలన్నా కాంగ్రెస్ పార్టీకి మనసు రాలేదని పలువురు విమర్శిస్తున్నారు. పీవీతో పాటు ఇతర ప్రధానులనే కాదు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తీరు ఇదే ధోరణితో వ్యవహరించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోతే నివాళులర్పించడానికి కనీసం సిడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయంపై కూడా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రాష్ట్రపతులకు ఆ సాంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తమ కుటుంబ సభ్యులనే కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టించిందని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ ఆ పార్టీపై ధ్వజమెత్తారు.
తన తండ్రి డైరీని చదివితే కాంగ్రెస్ పెద్దలు చెప్పింది నిజం కాదని తనకు తెలిసిందన్నారు. నాడు రాష్ట్రపతి కేఆర్ నారాయణకు నివాళులర్పించేందుకు సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించినట్లు తన తండ్రి డైరీలో ఉందన్నారు శర్మిష్ఠా ముఖర్జీ. అలా సొంత పార్టీ ప్రధానులనే అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ద్వంద్వ వైఖరితో కేంద్రాన్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందంటున్నారు పలువురు. కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ప్రధానులనే అవమానించిన చరిత్ర అయితే బీజేపీకి గౌరవించుకునే చరిత్ర. అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియల సమయంలో పార్టీ నేతలంతా అక్కడే ఉన్నారు. ప్రధాని మోదీ అయితే వాజ్పేయి అంతిమయాత్రలో నడుచుకుంటూ వెళ్లారు. ఒక దేశ ప్రధానిగా ఉండి అంతిమయాత్రలో నడుచుకుంటూ వెళ్లారంటేనే దేశానికి సేవలందించిన మహనీయులు నాయకుల పట్ల బీజేపీకి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా గౌరవప్రదంగా ఉండే బీజేపీని తమ పార్టీ ప్రధానులనే గౌరవించలేని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మన్మోహన్ స్మారక విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరును చూసి తమ పార్టీ తరపున దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసిన వారికి ఇచ్చే గౌరవంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ మరొక్కసారి తన నిజ స్వరూపం తేటతెల్లమైందంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.